జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా తన పేరు ప్రకటించడంపై కేటీఆర్ కి కృతజ్ఞతలు చెప్పారు మాగంటి సునీత. గోపన్న మరణం తర్వాత నుంచి కేటీఆర్ తమకు అండగా ఉన్నట్టుగా చెప్పారామె. ఈ నియోజకవర్గం తన కుటుంబంగా చెబుతున్న సునీతతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో భాగంగా మాగంటి గోపీనాథ్ గారి భార్యని సునీత గారిని అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిందని చెప్పాలి. పేరుకు సంబంధించి ప్రజెంట్ మనతో పాటు మాట్లాడడానికి మాగంటి సునీత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, కేసీఆర్ మీ పేరుని ప్రకటించడం బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా కుటుంబానికి గోపన్న వెళ్ళిపోయినాక చాలా అండగా ఉన్నారు. మాకు ఎప్పటికప్పుడు ఎలా ఉన్నారని అడగటం, తెలుసుకోవటం. కేటీఆర్ అన్న మా పిల్లలు కానీ మమ్మల్ని కానీ మాతో చాలా అండగా ఉండి ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పేవాళ్ళు. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ పేరు ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి సపోర్ట్ ఏ విధంగా ఉంది? ముఖ్యంగా కేసీఆర్ తరపు నుంచి కావచ్చు, కేటీఆర్ తరపు నుంచి కావచ్చు, సపోర్ట్ ఎలా ఉంది? ఇప్పుడు రానున్న రోజుల్లో మీరు ప్రజల ముందుకు కూడా వెళ్ళనున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు? పార్టీ నుంచి అంత సపోర్టు సహకారం ఉంది కాబట్టి ఇంతవరకు రాగలిగాం మేము. ఒక కుటుంబం బాధలో ఉంది కాబట్టి వాళ్ళకి ఎంత అండగా ఉండాలో, సపోర్ట్ ఇవ్వాలో అదంతా ఇచ్చారు మాకు. మొట్టమొదటిసారిగా ప్రజల మధ్యకి వెళ్ళనున్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మీ యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది? ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు పోటీ చేయడం కోసం? సర్వసిద్ధంగా ఉన్నాను. జనాలు మనకు అండగా ఉన్నారు. గోపన్న ఒక ఫ్యామిలీ అనుకుంది కాబట్టి జూబ్లీహిల్స్ అంతా మన కుటుంబము, మన ఫ్యామిలీ అని అనుకున్న వాళ్ళందరూ అండగా ఉంటారు. పార్టీ ఎంత అండగా ఉందో వాళ్ళే మాతో తోడు నీడిగా ఉండి మాతో సహకరించి, గోపన్న అభిమానులందరూ జూబ్లీహిల్స్ అంటేనే మా కుటుంబం కాబట్టి ఆ కుటుంబం అంతా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా మీరు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. దానికి సంబంధించి ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది? ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత దాదాపు 3 సార్లు ఆయన జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన యొక్క స్పందన ఎలా ఉంది? ప్రజలకు సంబంధించి స్పందన ఎలా ఉంది? దానికి సంబంధించి ఏ ఇంటికి వెళ్ళినా గోపన్న గురించి అందరూ కంటతడే పెట్టుకుంటున్నారు. మేము కూడా ఇంత బాధ పెట్టుకొని వచ్చామంటే గోపన్న గురించే బయటకు వచ్చాము. గోపన్న ఆశయాల గురించే, గోపన్న పేరు ఉండాలి ఎప్పటికీ, గోపన్న మధ్యలో ఆపేసినవన్నీ చేయాలని వచ్చాను. ప్రజలకు అండగా ఉండాలి. జూబ్లీహిల్స్కి అంతా మన కుటుంబం అన్న ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, ఎప్పుడైనా వాళ్ళే మనకు అండగా ఉంటారు. అదే అండ, అదే ఆదరణ అందరూ చూపిస్తున్నారు. మరొక ప్రశ్న, ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లకు పైగా మైనార్టీకి సంబంధించి ఉన్నాయి. సో వాళ్ళ సపోర్ట్ మీకు ఎంతవరకు ఉందంటారా? అందరూ గోపన్న వైపే ఉన్నారు. అందరూ సహకరించారు. ఇప్పటి వరకు అందరు ఆదరణ ఉండబట్టే ముందుకెళ్ళగలుగుతున్నాం. ఓకే, ఇంకొక విషయం ఏంటి అంటే నియోజకవర్గంలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. దీనికి సంబంధించి అధికార పార్టీ వాళ్ళ యొక్క ప్రణాళికలు చాలా వరకు ఉంటాయి. అధికారంలోకి మా పార్టీ రావాలని చెప్పేసి చూస్తూ ఉంటుంది ఈ నియోజకవర్గానికి సంబంధించి. సో మరి మీరు ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు? ఎలాంటి ప్రణాళికలు మీరు చేయబోతున్నారు? మేము చేయాల్సిన పనులన్నీ మేము చేసుకుంటూ వెళ్తాము. అంటే ఏ విధంగా ఆయన పేరుతోని మీరు ముందుకు వెళ్తున్నారు? అదే జనాల్లోకి వెళ్తున్నాం కాబట్టి, వాళ్ళు అండగా ఉన్నారు కాబట్టి ముందుకెళ్తూనే ఉంటాము. ఓకే, అంటే దాదాపు టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి దశాబ్దాలుగా మాగంటి గోపీనాథ్ యొక్క పేరు బాగా వినిపిస్తుంది. మాస్ లీడర్ అని కూడా పేరు ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచాడు. సో దాని తర్వాత ఆయన చనిపోయాక బై ఎలక్షన్ రావడం జరిగింది. సో మీ యొక్క పాత్ర ప్రజల దగ్గర ఏ విధంగా ఉండబోతుంది ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో? గోపన్న ఇన్ని సంవత్సరాలు పార్టీలో ఉండి ముందుకు వచ్చారంటే అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీని జూబ్లీహిల్స్లో ఎంత పటిష్టంగా తయారు చేసుకున్నారనేది అర్థమవుతుంది. ఇప్పటికి కూడా ప్రజలందరూ అన్నతోనే ఉన్నారు. అది మాకు అన్న ఇచ్చిన ధైర్యం మాకు. ఓకే,
సో మరి మీకు సంబంధించి ఏ విధంగా అభివృద్ధి పనులు మీరు చూపించబోతున్నారు? ముఖ్యంగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే మాగంటి గోపీనాథ్ గారు చేసిన పనులు, అభివృద్ధి పనులు కూడా చూపించాల్సి ఉంటుంది. మరి ప్రజల వద్దకు మీరు వెళ్ళే సమయంలో ఏ విధంగా మీరు చూపిస్తున్నారు? వాళ్ళే చెప్తున్నారు మేము వెళ్తుంటే కాలనీస్లో, అన్న ఈ పని చేశారు, అన్న ఆ పని చేశారు, ఇంత చేశారు మాకు, ఇవన్నీ ఎవరు చేస్తారు మాకు, ఎంత నమ్మకంగా చేసేవాళ్ళు ఎవరు ఉంటారు, ఒక మా ఇంటి కొడుకులాగా అనుకున్నాము, వాళ్ళ ఇంటి ఆడబిడ్డలా అనుకొని నాకు అందరూ సహకరిస్తున్నారు. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ పేరు ప్రకటించారు కాబట్టి రానున్న రోజుల్లో మీదే గెలుపు అవుతుందని మీరు నమ్ముతున్నారా? తప్పకుండా ఆ దేవుడు ఆశీర్వచనం, జూబ్లీ హిల్స్ ప్రజలు, మా కుటుంబము, వాళ్ళ అండదండలు అన్నీ ఉంటాయి నాకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మాగంటి గోపీనాథ్ గారి భార్య పేరు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడం జరిగింది. సునీత గారికి సంబంధించి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందే తీరుతామని చెప్పేసి మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత అయితే చెప్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రజలంతా కూడా మాగంటి గోపీనాథ్ పేరు చాలా వరకు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన చేసిన అభివృద్ధి పనులు కూడా తలుచుకుంటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మేము కూడా అదే ప్రయత్నం చేస్తున్నాము. ఆయన చేసిన అభివృద్ధి పనులు పట్టుకొనే మేము ముందుకు వెళ్తున్నామని చెప్పేసి అయితే మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత చెప్తున్నారు. కెమెరా పర్సన్ వంశీతో కలిసి అనిల్.